హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మమ్మీ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. లిటరల్లీ ఇంకా 1 మంత్ అయిపోయింది మా మమ్మీ కూడా వచ్చి. ఇంకా తనకి డ్యూటీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా లీవ్ కూడా అయిపోయింది. ఇంకా తను వెళ్తుంది అనమాట ఈరోజు అయితే. అందుకని ఇక్కడ మా మమ్మీ అయితే ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే చేసుకునేస్తుంది. ఇంకా దాంతోపాటు ఇంకా ఐరన్ చేసుకుంటుంది అనమాట. ఇంకా వేసుకోవడానికి ఇంకా ఫ్లైట్లో వెళ్తుంది మా మమ్మీ మళ్ళీ. అందుకని ఇంకా ప్యాకింగ్ అంతా ఉంది కదా, అందుకని ప్యాక్ చేసుకుంటుంది. మా వాడితో ఫుల్గా సతాయిస్తున్నాడు. అయితే బయలుదేరేసామన్నమాట. ఇంకా రెడీ అయిపోయి కూర్చొని ఉన్నాము. మా ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. ఇంకా ఆయన వస్తే ఇంకా బయలుదేరేసేది అనమాట. మా అమ్మ కూడా రెడీ అవుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. బయలుదేరేసాం ఎయిర్పోర్ట్కి అయితే. ఇప్పుడు మేము మా మమ్మీని చూపిస్తాను చూడండి గైస్. మీకు కనిపించండి. క్యాబ్ అయితే బుక్ చేశాడనమాట. వచ్చేసిండా? క్యాబ్ బుక్ చేసేసాడనమాట. ఇప్పుడు క్యాబ్లో అయితే వెళ్ళబోతున్నాం మేము. పదా ఇంకా ఇల్లు మొత్తం అయితే ఒకసారి లాక్ చేస్తున్నాను. ట్యాప్ ఆఫ్ చేసినావా? అదే ఇక్కడ ఆఫ్ చేసుకున్నా. లైట్ ఆఫ్ చేసుకున్నా. లాస్ట్ మినిట్లో అర్జెంట్గా బయలుదేరు. అంటే మా ఆయనకి అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట, అందుకని రాలేకపోయాడు. మధ్యలో అయితే ఎక్కుతాడు. అంతలోపు అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం అమ్మ. ఇంటికైతే తాళం వేస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? అమ్మమ్మ నదిలేదానికి. బాయ్ బాయ్ అమ్మ. బాయ్ పప్పా. ఇప్పిందా? ఏమి ఫోన్ పెరుకోబడుస్తారా? మా అమ్మ అప్పుడే భయపడుతుంది అనమాట. ఫోన్ ఎవరన్నా పెరుకోబడుస్తారు ఏమనేసి. ట్రాలీ ఒకటి ఉంది. బాయ్ బాయ్ చెప్పారా? బాయ్. ఫైనల్గా క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట. హాఫ్ అన్ అవర్లో అయితే మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే 6 o'clockకి ఫ్లైట్. ఇంకా 2 hours ముందే మనమైతే వెళ్ళాలి కదా, ఇంకా బోర్డింగ్ అంతా చేసుకోవడానికి. అందుకనేసి ఇంకా ఇక్కడ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే అంత ఫాస్ట్గా వెళ్తున్నాము. హాఫ్ అన్ అవర్ ఇక్కడ ట్రాఫిక్ చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతుంది కదా, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే. అస్సలు వెళ్ళడానికి కుదరడం లేదు. అసలు వెళ్తామా మిస్ అయిపోతామా అనేసి అనుకున్నాము ఫ్లైట్లో అయితే. చూడండి ట్రాఫిక్ అస్సలు జరగనంటే జరగరు వీళ్ళైతే. అసలు పోలీస్ వాళ్ళకి కూడా కొద్దిగా అంటే కొద్దిగా కూడా బెదర్లు. అలాంటి వాళ్ళు అనమాట ఈ బీహార్ జనాలు. అలాంటి జనాల్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, ఎలా క్యాచ్ చేయాలి, అసలు టికెట్ అంటే ఫ్లైట్ దొరుకుతుందా మిస్ అయిపోతుందా అని చెప్పేసి అదొక పక్క టెన్షన్. ఈ మధ్యలో నేను వీడియోస్ తీసుకుంటూ కూడా ఉన్నానన్నమాట. మా మమ్మీ ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట. అసలుకి వెళ్తామా వెళ్ళనా అని చెప్పేసి. ఇంకా కూడా వెళ్ళనేమో అని చెప్పేసి అనుకునేసింది ట్రాఫిక్ చూసి. ఇంకా మా వాడైతే ఆ పక్కకి ఈ పక్కకి తిరిగేదానికి సరిపోతుంది అనమాట. ఇంకా మా ఆయన అయితే పక్కన ఉన్నాడు, అంటే యూనిఫామ్లో ఉన్నాడు కాబట్టి చూపించడం లేదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఉంటుంది కదా, అందుకనేసి చూపించడం లేదు. ఇక్కడైతే కొద్దిగా ట్రాఫిక్ అయితే తగ్గిందేమో అనుకున్నాము. ఇంకా ఫైనల్లీ మా మమ్మీని అయితే ఎయిర్పోర్ట్లో అయితే చేర్చేసాము. ఒక 5 minutes 4కి 5 minutes ముందే చేర్చేసామన్నమాట. మా అమ్మ ఊపిరి పీల్చుకునింది. అంటే అసలు చేరుతుందో చేరదా అనేసి అనుకున్నాము. యాక్చువల్గా ఫస్ట్ జాబ్ గురించి కాదు కానీ పింఛన్ వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయింది అనమాట.
ఇంకా 2 months తీసుకోకపోతే ఇంకా థర్డ్ మంత్ క్యాన్సిల్ చేస్తారు కదా, అందుకనేసి ఆమె చాలా అంటే చాలా భయపడిపోయింది. ఇదైతే పాట్నా ఎయిర్పోర్ట్ అనమాట. చాలా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఇంకొక 6 monthsలో కంప్లీట్ అయిపోవచ్చు. నెక్స్ట్ టైం మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడైతే మొత్తం చూపిస్తాను పాట్నా ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి. మేము లాస్ట్ టైం వచ్చిందైతే అవుట్ సైడ్ నుంచి వచ్చాము కాబట్టి అంతగా ఏం లేదు. ఈసారి మమ్మీ ఎంట్రన్స్ నుంచి వెళ్ళింది కాబట్టి ఫుల్గా బాగానే ఉంది. లోపలంతా కూడా చాలా నీట్గానే ఉంది ఇక్కడ కూడా. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో మేము చూసినంత ఇదిగా ఇక్కడైతే అంతేం లేదు. అది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఈ ఫ్లైట్స్ అంతా కూడా వస్తుంటుంది కాబట్టి అది చాలా అంటే చాలా బాగుంది, నీట్నెస్గా క్లీన్గా. ఇది కూడా బాగుంది కానీ అంత ఏం లేదనమాట. ఇంకా ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం గాయ్స్ ఫైనల్గా. అందుకనేసి ఇక్కడ అన్ని మా ఆయన దగ్గర ఉండి అయితే అన్నీ చెప్తున్నాడు అనమాట ముందరే టికెట్ అంతా చూపించి ఇంక లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మా మమ్మీ ఇంకా కళ్ళలో లాలైతే పెట్టుకునేసింది అనమాట. వీడలేక వెళ్తాను ఇంటికైతే. ఇంకా మా వాడు కూడా ఇంకా ఇదైపోయినాడు అనమాట. ఇక్కడైతే ఏదో ఫ్యామిలీ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న బ్యాగ్ వేసుకున్నాడు కదా, ఇతను అయితే పంపిస్తున్నారు. మొత్తం అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు అక్కడ. చూడండి వాళ్ళ మదర్ ఎవరో పాపం దిష్టి తీసి కిస్ చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనమాట. పంపించడమే కాదనమాట, చాలా ఎమోషన్స్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తారు వాళ్ళైతే. చాలా అంటే చాలా బాధ వేస్తుంది. మమ్మీనైతే పంపించేసాం. పక్కనే మా ఆయన ఉన్నాడు, యూనిఫామ్లో ఉన్నాడు కాబట్టి చూపించాను. అంటే యూనిఫామ్లో ఉన్నాడు కదా అందుకనేసి చూపించద్దు, అది వాళ్ళకి కొద్దిగా ఇన్సెక్యూర్గా ఉండొచ్చు కాబట్టి మనమైతే చూపించకూడదు. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చింతాక అదే చూడండి, చూడండి గైస్, చింతాక ఎంత బాగా వస్తున్నామే. కూర్చొని ప్రశాంతంగా ఉల్చుకునే జాబ్ అనమాట. చింతాక కాదు అది ఏదో అనమాట, చూపిస్తాను చూడండి. అయితే అయిపోయిందనమాట. మా మమ్మీ వచ్చి కూడా ఇప్పుడే వచ్చిన మారు అనిపిస్తుంది. అంత భిన్న 1 month 4 days అయితే అయిపోయింది. ఈరోజుకి 1 month 4 days కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ కూడా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా మా వాడు చాలా అంటే చాలా డల్గా అయిపోయాడు చూడండి. ఇంకా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇంకేమన్నా ఉందా, ఏమన్నా చెప్పాలంటే మీరు కమెంట్స్లో చెప్పేయండి. అంతే అన్నమాట వీడియో ఇంతటితో ముగుస్తున్నా. బాయ్ బాయ్. ఒకటి బాయ్ చెప్పండి. బాయ్ గాయ్స్.